సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో నీటి మీటర్లు బిగించేందుకు రంగం సిద్ధమైంది. నాగార్జున సాగర్ లో తొలిసారి ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. ఈ కొలమానాలతో ఎన్ని ఎకరాలకు ఎంత సాగునీరు కావాలో లెక్కగట్టి విడుదల చేస్తారు. మీటర్ల ఏర్పాటును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కానివ్వమని తేల్చి చెబుతున్నారు. ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటి మీటర్ల ఏర్పాటు మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రపంచ బ్యాంకు విధించిన షరతు మేరకు అధికారులు సన్నాహాలు ముమ్మరం చేశారు. మొదట నల్గొండ జిల్లాలోని DC-4పై బిగించి ఆ తర్వాత అన్ని కాలువలకు విస్తరించనున్నారు. తొలి నుంచి నీటి మీటర్లను వ్యతిరేకిస్తున్న రైతులకు అవగాహన కల్పించేందుకు తొలుత బోరుబావులకు బిగించేందుకు సిద్ధమయ్యారు. దామచర్ల మండల కేంద్రం నుంచి కేజీఆర్ కాలనీ వరకు ఉన్న కాలువలు, బోరుబావులను ఇందుకోసం ఎంపిక చేశారు. తూముల వద్ద మీటర్లు ఏర్పాటు చేస్తే నీటి కోసం రైతుల మధ్య గొడవలు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వృధాగా పోతున్న నీటిని అరికట్టకుండా నెత్తిన మరో బండ మోపుతున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. ఈ మీటర్ల వల్ల ముందటి వాళ్ళు పెట్టే లెక్కల ప్రకారం మనకు 2300 ఎకరాలు ఉంటాయి లిఫ్ట్ కింద. కనీసం ఆ మీటర్ల ప్రకారం ఒక 700 కూడా బారదు. కనీసం మొత్తం బిల్లు పెట్టుకోవాల్సిందే. ఎట్టి పరిస్థితులు ఇటువంటి మీటర్లు మాత్రం మేము దాన్ని ఒప్పుకోము. ఒకవేళ అటువంటి మీటర్లు పెట్టేవాడుకో కొస రైతులు ఆఖరికి ఒట్టి వదిలిపెట్టుకోవాల్సిందే పొలాలు తప్ప బిల్లు ఉండాల్సింది తప్ప ఇంకేది ఉండదు. అది ఖచ్చితంగా మీటర్ల దాని గురించి మాత్రం మేము చాలా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి మీటర్లు పెట్టడానికి మాత్రం ఆలోచన చేయొద్దు. మీరు మీటర్ పెట్టి ఇంత వాటర్ మేము పంపింగ్ చేసినాం, మీకు ఉన్నది ఇన్ని హెక్టార్ల భూమి, దాని కాబట్టి ఇన్ని హెక్టార్లు కానీ ఇంత వాటర్ వచ్చినది, ఆ వాటర్ మీకు సరిపోతుంది, మీరు అనేది కరెక్ట్ కాదు, ఎండిపోతున్నది అనేది కరెక్ట్ కాదు అనేది మా మీద మా అపనిండలు వేయటానికి తప్పితే మీరు పెట్టేది మాకు ఎలాంటి కూడా ప్రయోజనం లేదని కూడా మా ఆలోచన. ఈ నీటి మీటర్లు పెట్టినటువంటి ఉద్దేశము దాని వెనకాల ఈరోజు ప్రైవేటీకరణకు చేయడానికి అనేక కుట్రలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బలవంతంగా రైతాంగం మీద ఈ నీటి తీరువాన్ని పెంచడమే కాకుండా మేనేజ్మెంట్ను కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి దాంతో ఉంది. ఇప్పటికే ఎకరాకు 200 రూపాయలు నీటి తీరువా చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనిని కాక ప్రైవేటీకరణ గొప్ప చెప్తే మీ నీటి మీటర్ల ద్వారా నీటి మీటర్లను ఏర్పాటు చేస్తే ఏ ఎకరాకు ఎన్ని నీళ్లు ఇవ్వాలి, ఎన్ని క్యూసెక్లు ఇవ్వాలి అనేది మీటర్ ద్వారా కొలిసిస్తారు తప్ప దీనికి ఆయకట్టు కింద స్థిరీకరించినటువంటి క్యూసెక్ల నీరు ఇయ్యకుండా ఉండటానికే జరుగుతుంది. 2002లో ముదిమాణిక్యంలో నీటి మీటర్లు ఏర్పాటు చేసేందుకు యత్నించగా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. 2010లో నాగార్జున సాగర్ పరిధిలో 480 నీటి మీటర్ల ఏర్పాటు కోసం 108 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇవి వివాదాస్పదమై ప్రక్రియ ఆగిపోయింది. సర్కారు తాజా ప్రయత్నాలపై వ్యతిరేకత వస్తున్నా అధికారులు మాత్రం పంజాబ్, మహారాష్ట్రలో నీటి మీటర్ల వల్ల సత్ఫలితాలు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.